తెనాలి పట్టణంలో చాలామంది వ్యాపారస్తులు పాపం తరతరాల నుంచి కుటుంబాలని పోషించుకోవడమే కాకుండా వాళ్ళు కూడా అనేక మంది వర్కర్స్కి ఉపాధి కల్పించి వాళ్ళ వంతు వాళ్ళు ఇక్కడున్న ఎకానమీని జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. అటువంటి ప్రాంతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన కరోనా వలన వాళ్ళకి వ్యాపారం లేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరికి వర్తించకపోవడం వలన చాలా నష్టం జరుగుతుంది. పాపం వాళ్ళ బాధ గురించి నేను కూడా కొద్దిసేపు కూర్చుని ఈరోజు అర్థం చేసుకోగలిగాను. పెరిగిన GST సమస్యలు కానివ్వండి, ఇంకా విచిత్రంగా మన తెనాలి మున్సిపాలిటీలో ఒక పెద్ద నాకు చాలా మంచి మాట అన్నాడు. చెత్త పన్ను వసూలు చేయడం అనేది ఏదో కొత్తది కాదు కదా, గతంలో కూడా చెత్త అనేక వ్యాపారాల దగ్గర ఉంటాయి. అంటే ఉదాహరణకి హోటల్స్ కానీ రెస్టారెంట్స్లో కానీ అక్కడ పోయి వసూలు చేస్తే ఇబ్బంది లేదు, కానీ బంగారపు షాపులు అదేవిధంగా బట్టలు అమ్మే షాపుల దగ్గర కూడా వచ్చి వీళ్ళు బలవంతంగా వసూలు చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉందని వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. అది వాస్తవం అనిపించింది. ఎందుకంటే కొత్తగా కనిపెట్టింది కాదు, గతంలో కూడా మనం తడి చెత్త పొడి చెత్త అద్భుతంగా చేసేవాళ్ళం. కానీ ఆ భారం సిటిజన్స్ పైన వేసేవాళ్ళం కాదు, పౌరుల పైన వ్యాపారం చేసి కష్టపడి వ్యాపారం చేసుకొని నిలబెట్టుకుని కుటుంబాలని ప్రభుత్వం పైన ఆధారపడకుండా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటున్న వ్యక్తుల్ని కూడా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అది మంచి పరిణామం కాదు. తప్పకుండా ఆలోచించాలి. ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ షరాబ్ బజారు, ఉప్పు బజారు, తర్వాత ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు చేస్తున్న కొన్ని కార్యక్రమాలను ఇబ్బంది పెట్టే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు చేయడం సబబు కాదని నేను భావిస్తున్నాను. జై జనసేన.